పోతా ఉంది. ఈ గత 4 రోజులుగా ఈ అన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి బొగ్గుబాయి బాట కార్యక్రమంలో మరి చాలా దగ్గరగా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మేము కలిసి అడిగి తెలుసుకోవడం జరిగింది. కార్మికులతో పాటు మరి పొద్దున బాట ఉంటే పొద్దంతా కూడా ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ మేము మా పార్టీ నుండి అందరం కూడా ప్రజల్ని దగ్గరగా వెళ్ళి కలుసుకోవడం జరిగింది. అనేక ఇష్యూస్, అనేక అంశాల మీద ఒక అవగాహన ఈ జిల్లాల మీద ప్రత్యేకించి ఇక్కడి సమస్యల పట్ల మరింత ఆలోచనాత్మకంగా కూడా ఈ మొత్తం టూర్ సాగిందని చెప్పవచ్చు. ప్రత్యేకించి మనం ఆలోచించుకున్నట్టయితే ఈ 3 జిల్లాల్లో, అది మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్గా ఒక పక్క శ్రీధర్ బాబు గారు, ఇంకొక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, వీళ్ళిద్దరికి పైన బాసు బట్టి విక్రమార్క గారు. ఈ ముగ్గురి హయాంలో రాష్ట్ర స్థాయిలో బట్టి విక్రమార్క గారు అన్యాయాలు చేస్తూ, దోపిడీ చేస్తూ పర్సంటేజీలు తీసుకుంటుంటే, ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క శ్రీధర్ బాబు గారు, వారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ముగ్గురికి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున 3 బ్యాండిట్స్ అని పేరు పెడతా ఉన్నారు. అంటే 3 బందిపోటు దొంగలు అన్నట్టు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరిండ్రు, ఒక దగ్గర చేరి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో మనకు మీ అందరికీ తెలుసు, మనం ఓటు ఒకరికి వేస్తే కంప్లీట్గా మనకు బోనస్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఒక్క ఓటు వేస్తే బోనస్ మనకు వాళ్ళతోని 6-7 మంది అన్నదమ్ములు